హాయ్ అండి, నేను డాక్టర్ ప్రత్యూష జవాది, ఫర్టిలిటీ కన్సల్టెంట్ హెడ్, బర్టికేర్ ఐవీఎఫ్ సెంటర్, విజయవాడ. ఈ రోజు మనం ఈ వీడియోలో మామూలుగా మగవాళ్ళలో వీర్యకణాల సంఖ్య వాళ్ళ ఏజ్ తో పాటు తగ్గుతుందా లేదా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ వీర్యకణాలు తగ్గుతాయా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. అందరూ ఫస్ట్ ఎక్కువ ఆడవాళ్ళలో 30 years దాటితే ఎగ్ కౌంట్ తగ్గుతుంది లేదా 35 years దాటితే క్వాలిటీ తగ్గుతుంది అని చెప్తూ ఉంటారు. ఇలానే మగవాళ్ళ వీర్యకణాలు ఏ ఏజ్ లో ఎలా ఉంటాయి, దానికి లిమిట్ ఉంటుందా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో మగవాళ్ళలో నార్మల్ గా చూసినట్టయితే ఆడవాళ్ళలానే ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత వీర్యకణాల క్వాంటిటీ గానీ క్వాలిటీ గానీ గ్యారంటీ తగ్గుతుంది. ఎందుకంటే ఏజ్ తో పాటు హార్మోనల్ చేంజెస్ వస్తే ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ వీర్యకణాలు అనేవి క్వాలిటీ తగ్గుతూ వస్తాయి. కాకపోతే మగవాళ్ళలో 45 years తర్వాత ఈ వీర్యకణాలు అనేవి తగ్గటం లేదా క్వాలిటీ తగ్గటం అనేది మనం చూస్తూ ఉంటాం. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వీర్యకణాలు క్వాంటిటీ ఒక్కటే కాదు, క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. ఏజ్ పెరిగే కొద్దీ అంటే 30 years దాటినా 35 years దాటినా ఈ వీర్యకణాలలో ఉండే డిఎన్ఏ డ్యామేజెస్ అనేవి ఎక్కువ అవటం మొదలవుతాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ డిఎన్ఏ డ్యామేజెస్ ఎక్కువ ఉంటాయో ఆ వీర్యకణం వల్ల ప్రెగ్నెన్సీ కనుక వస్తే దాని నుంచి అబార్షన్స్ అయ్యే ఛాన్సులు లేదా ప్రెగ్నెన్సీ వచ్చి హార్ట్ బీట్ రాకపోవడం ఇలా జరిగే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. అందుకని మగవాళ్ళ ఏజ్ కూడా ఆబ్వియస్లీ చాలా ఇంపార్టెంట్ కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు. ఈ వీర్యకణాలు మనకి ఏజ్ పెరిగే కొద్దీ వాటిలో చిన్న చిన్న చేంజెస్ డిఎన్ఏలో డ్యామేజెస్ అని ఇవి ఎక్కువ అవటం వల్ల ఏంటంటే ఎగ్ తో కలిసినప్పుడు పిండం ఏర్పడినప్పుడు మ్యూటేషన్స్ లాగా జరిగి ఆ పిండం సరిగ్గా ఏర్పడకపోవడం, అది అతుక్కోలేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మగవాళ్ళల్లో కూడా హెల్దీగా డైట్ తీసుకుని బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేని వాళ్ళల్లో అయితే మనకు 40 years 45 years వరకు ఆ వీర్యకణం అనేది మెయింటైన్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఎప్పుడైతే బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని ఉంటాయి అంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి కూడా ఉండి వీటితో పాటు స్ట్రెస్ ఎక్కువ ఉండటం ఇలాంటివన్నీ కూడా యాడ్ అవుతాయో ఈ వీర్యకణం అనేది ఇంకా క్వాలిటీ తొందరగా తగ్గిపోతుంది. సో ఎప్పుడైనా కపుల్ ప్లాన్ చేసుకునేటప్పుడు మగవాళ్ళ ఏజ్ కూడా చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మగవాళ్ళలో ఏజ్ పెరిగే కొద్దీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అంటే వాళ్ళ హార్మోన్స్ తగ్గటం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే కలిసేటప్పుడు ఇబ్బందులు రావటం ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవన్నీ కనుక మనం తెలుసుకోవాలి లేదా అసలు ఎప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళలో ఎలా ఉంది తెలియాలంటే కపుల్ ఒక 1 year ట్రై చేసినా పిల్లలు పుట్టట్లేదు అనుకున్నప్పుడు ఫస్ట్ టెస్టింగ్ చేయించుకొని అసలు ఈ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, వీర్యకణాలు ఎలా ఉన్నాయి, వీర్యకణాలతో పాటు వాటి లోపల ఉన్న డిఎన్ఏ ఎలా ఉంది అంటే దాన్ని డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటామండి. ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఎలా ఉందో కూడా చూసుకొని అప్పుడు ప్లాన్ చేసుకుంటే అబార్షన్స్ కానీ లేకపోతే ఏదన్నా పిండంలో అవయవ లోపాలు ఉండే పిల్లలు కానీ అలా పుట్టకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నమాట.